ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములో న్యాయాధిపతుల గ్రంథం మనకందరికీ తెలిసిన మాటలే. 8వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములు. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీల చుట్టూ నుండి మన శత్రువుల చేతిలో నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా అనుసరించి వ్యభిచారులై బయలుదేరుతును తమకు దేవతగా చేసుకొనేది చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం ధ్యానం చేసుకున్నాం. పై వచనం కూడా 32వ వచనం కూడా చదవనక్కర్లేదు. కానీ యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబియోజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. చాలు. పరిశుద్ధ లేఖన భాగములో న్యాయాధిపతుల గ్రంథములో గిద్యోను న్యాయాధిపతి. బలహీనుడైన గిద్యోని దేవుడు ఎన్నుకున్నాడు. గిద్యోను అనగా నరికెడివాడు, లేదా కూల్చెడివాడు, లేదా పడగొట్టేడివాడు. ఏంటంటే గిద్యోను అనగా నరికెడివాడు, పడగొట్టేడివాడు, కూల్చెడివాడు అని 3 అర్థాలు వస్తున్నాయి. హెబ్రీ భాషలో దీనిని ఏమని పిలిచారంటే గిదా అని పిలిచారు. ఏమని పిలిచారు? గిదా అనే మాట నుంచి గిద్యోను అని పిలువబడింది. అయితే ఈ సమయాన్ని మీకు తెలియపరిచే మాట, గిద్యోను మనష్షే గోత్రానికి చెందినవాడు. మనష్షే గోత్రము దేవునికి దూరముగా ఉన్న గోత్రం. వీరు బలహీనులైన వారు, వీరు లోకానికి దగ్గరగా ఉన్నవారు, దేవునికి దూరముగా ఉన్నవారు. మనష్షే గోత్రానికి చెందినటువంటి వీరు ఇప్పుడు దేవుని పనికొచ్చే పాత్రగా చేసుకోవాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన అంటే, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని సన్మార్గంలో నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? ఎవరైనా దేవుని పిల్లలైన వారు విడిపించేవారు ఉన్నారా అని యోచన చేస్తే, ఏమిటి దేవుని పిల్లలైన వారిని విడిపించడం అని అంటే, యోవాషు దినాల్లో చూడండి, యోవాషున పరిశుద్ధ లేఖన భాగంలో గిద్యోను తండ్రి 32వ వచనం, యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను. ఈ గిద్యోను తండ్రి అయినటువంటి యోవాషు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు. ఏమిటంటే, దేవునికి వ్యతిరేకమైనది బలిపీఠాలు కట్టాడు. వ్యతిరేకమైన బలిపీఠాలు కట్టడం ద్వారా దేవుడు దాన్ని ఇష్టపడలేదు. అయితే ఆ బలిపీఠాలు కట్టబడిన తరువాత దేవుని పిల్లలైన వారు దేవుణ్ణి విడిచిపెట్టేసేసి, దేవుని పిల్లలైన వారు దేవుని యొక్క సిద్ధాంతాలను విడిచిపెట్టేసేసి, దేవుని పిల్లలైన వారు 10 ఆజ్ఞలను విడిచిపెట్టేసేసి, దేవుని పిల్లలైనటువంటి వారు ఆ బలిపీఠాలకి సాగిలిపడటము, ఆ బలిపీఠాలకి మొక్కటము, ఆ బలిపీఠంలో దగ్గర ఉన్నటువంటి దేవతా విగ్రహాలకి సాగిలిపడి ఉండటాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని చూచి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమి చేశారంటే మిద్యానీయుల చేతికి అప్పచెప్పాడు. ఎవరి చేతికి అప్పచెప్పాడు? మిద్యానీయులు చేతికి అప్పచెప్పాడు. ఈ మిద్యానీయులు ఎలాంటి వారు అంటే
ఇశ్రాయేలు జనాంగం కంటే బలాఢ్యులైన వారు. ఈ మిద్యానీయుల చేతికి అప్పచెప్పగా మిద్యానీయుల చేతిలో దేవుని పిల్లలైన వారు పట్టబడ్డారు. మిద్యానీయుల చేతిలో హింస అనుభవిస్తున్నారు. మిద్యానీయుల చేతిలో వారు క్షోభ అనుభవిస్తున్నారు. మిద్యానీయులు వీరిని దండించారు. మిద్యానీయులు వీరిని ఏం చేస్తారు? క్షోభ పెడుతున్నారు. ఆనాటి దినాల్లో దేవుడు ఏమి చేశారు అంటే బలహీనుడైన గిద్యోను చూచాడు. గిద్యోన్ని బలపరచాలని యోచన చేసి బలహీనుడైన గిద్యోను ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి. ఏం చేయాలంట? మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి. ఇప్పుడు మనుష్య గోత్రానికి చెందినటువంటి ఈ గిద్యోను బలహీనుడుగా ఉన్నాడు. బలహీనుడుగా ఉన్నటువంటి ఈ గిద్యోను ఏమి చేస్తున్నాడు అంటే గనక మనకు అర్థమవటానికి పరిశుద్ధ లేఖన భాగంలోనే చూసినట్లయితే చూద్దాం రండి ఒకసారి. 6వ అధ్యాయము 12వ వచనం రాబడిన మాట. 11, 12 త్వరగా. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన ఓఫ్రాలో ఉన్న మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు ఈయన ఏం చేసినంట? మరుగయ్యున్నాడు. మరుగై ఉండటమే కాదు గాని ఏమి చేసినంటే గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను అని అంటున్నాడు. చాలు. ఇప్పుడు బలహీనుడే గిద్యోను, బలహీనుడే, బలవంతుడేమీ కాదు. కానీ భయాందోళన కలిగిన వాడు, ప్రతి విషయంలో పిరికితనం కలిగిన వాడు. ఆ బలహీనుడైన వాడిని బలపరచాలని దేవుడు యోచన చేసి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు సిద్ధము చేస్తున్నటువంటి ఆనాటి దినాల్లో తను ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు. భయపడనక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి పదే పదే దేవాది దేవుడే గిద్యోన్ని బలపరుస్తూ తెలియపరుస్తుండగా, గిద్యోను దగ్గర సైన్యం సమూహం ఎంతమంది ఉన్నారా అంటే 3200 మంది పైగా సైన్య సమూహం ఉన్నారు. 3200 మంది సైన్యం ఉన్నప్పటికీ ఈ మిద్యానీయులతో యుద్ధము చేయడానికి ఏం చేసినట్టే భయపడుతున్నాడు, బలహీనుడైపోయాడు. దేవుని లేఖనం సెలవిస్తుంది, బలహీనుడా నువ్వు బలవంతుడివి కమ్ము అని అంటున్నాడు. నువ్వు బలహీనుడు అనుకోవచ్చు, నాకు బలము లేదనుకోవచ్చు, నేను ఏమీ చేయలేదు అనుకోవచ్చు, ఇదిగో భయపడవచ్చు, కానీ నీ పక్షాన్ని ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షాన్ని ఉండగా, దేవుడు నీ వెన్నంటుండగా నీకు భయమేలా? అందుకనే భక్తులకు పాడాడు కదా, భయము చెందక భక్తుడా ఈ మాయలు కచాయాలు నప్పుడు, భయము చెందక భక్తుడా ఈ మాయలు కంచాయాలు చూచినప్పుడు, భయము చెందక నీవు దయచేయువాడు, భయము చెందక నీవు దయచేయువాడు ఉన్నాడు, నీ సాయము నాకు దేవుడే. హల్లెలూయా. ఎవరున్నారంట? ఇప్పుడు బలహీనుడే గిద్యోను, బలహీనుడే, మనుష్య గోత్రానికి చెందిన వాడే, ఇగో జిబ్రా స్థలానికి చెందిన వాడే. అయినప్పటికీ ఈ బలహీనుడైన వాడు ఎవరికి కావాల్సి వచ్చిందంటే దేవుడికి అవసరం వచ్చింది. నేటి దినాల్లో దేవుడికి కావాల్సింది బలవంతులు కాదు, ఏమండు, బలహీనులే కావాలి. బలహీనులు దేవుడు నిలబెట్టుకుంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడంటున్నాడు. బలహీనుడే గిద్యోను, బలవంతుడు కాదు, మనుష్య గోత్రానికి చెందిన వాడే, తన తండ్రి దేవుడికి అవిధేయమైన పనులు చేసిన వాడే. బలిపీఠాలు పడగొట్టడానికి, బలిపీఠాలు విరక్కొట్టడానికి, బలిపీఠాలు పడద్రోయడానికి దేవుడు బలహీనుడైనటువంటి గిద్యోన్ని ఎన్నుకున్నాడు.
గిద్యోను ఎన్నుకొని గిద్యోను ద్వారా ఏ బలిపీఠాలైతే పడగొట్టాలో, ఏ బలిపీఠాలైతే విరగొట్టాలో, ఏ బలిపీఠాలైతే పడద్రోయాలో అదే బలిపీఠాలని పడగొట్టడానికి సిద్ధపడ్డాడు. దేవుడి పక్షాన ఉండి దేవుడికి స్తోత్రం చెప్పు. ఈరోజు నీకు నీ పక్షాన ఎవరూ లేరనుకుంటున్నావేమో, కానీ నీ పక్షాన ఎవరున్నా తెలుసా? దేవుడు ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడికి స్తోత్రం చెప్పు. మన పక్షమును ఎవరున్నా తెలుసా? దేవుడే. మనుషులు లేకపోవచ్చు, ఏమండి, బలవంతులు లేకపోవచ్చు, నీ వెనకమాల దేవుడు అనేవాడు ఉన్నాడు. అందుకనే దావీదంటాడు, యుద్ధము నాది కాదు యెహోవాదని తెలియపరిచాడు. ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా బయలుదేరాడు. ఇప్పుడు గిద్యోను కూడా అలాగే బయలుదేరుతున్నాడు. పడగొట్టేశాడు, ఎరగొట్టేశాడు, త్రోసేశాడు. అరే ఎవర్రా ఈ బలిపీఠాలు పడగొట్టింది, ఎవర్రా ఈ బలిపీఠాలు పడద్రోసిందని చెప్పి మిద్యానీయులందరూ కూడా ఏకమైపోయారు. దొరికితే మన యొక్క గిద్యోని చంపేద్దాం, దొరికితే గిద్యోని హతమారుద్దామని చెప్పి బయలుదేరాడు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, దేవుడు గిద్యోనికి ఒక సలహా ఇచ్చాడు. ఏమిటంటే, గిద్యోనో, నువ్వు భయపడబాక, నీ పక్షాన నేను నిలబడతా, నువ్వు యుద్ధం చేయి. ఆ యుద్ధానికి వెళ్ళేటటువంటి జనాంగాన్ని 3 పంక్తులుగా చేయి, 3 భాగాలుగా చేయి. ఆ 3 భాగాల్లో ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో, వారు చాలా జ్ఞానయుక్తం కలిగి ఉండాలి అని చెప్పి తెలియపరుస్తూ చెప్తున్నాడు. 7వ అధ్యాయానికి వచ్చేపాటికి 5వ వచనంలో చూసినట్లయితే చూడండి, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా ప్రతి వానిని, కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో చెప్పాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ త్రాగుటకు మోకాళ్ళను కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను. దేవుడికి స్తోత్రం చెప్పండి. 3200 మందిలో నుంచి దేవుడు గిద్యోని ఎంతమంది తీసుకెళ్ళంటే 10,000 మందిని తీసుకువెళ్ళాడు. ఈ 10,000 మందిలో దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన కలగజేశాడు. కుక్క గతికినట్లుగా ఎవరైతే నీళ్ళను గతుకుతారో అట్టి వారిని సపరేట్ చేయి. ఏంటండి, కుక్క గతికినట్టుగా నీళ్లు తాగేవాడు కావాలంట. ఏంటిది? మనం ఎలా తాగుతాం? మీకు సంగతి తెలుసా? నేటి కొన్ని పాశ్చాత్య దేశాల్లో నీళ్లు మనలా తాగరు. తెలుసా ఆ సంగతి? ఎక్కడైనా నీటి కొలను దొరికితే, ఎక్కడైనా నీళ్లు దొరికితే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కొలం దగ్గరికి వెళ్ళో, ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళో, ఆ కుంట దగ్గరికి వెళ్ళో మోకాళ్ళు వేసి ఏం చేస్తారు తెలుసా? తెప్ప కొట్టి నోరు నీళ్ళలో ముంచి తాగుతాడు. తెలిసే సంగతి మీకు? మనం మాత్రమే నేర్చుకున్నాం ఫ్యాషన్ అంటూ. ఇదివరకు ఆ రకంగానే తాగేవారు. కానీ కుక్క గతికినట్లుగా నీళ్లు త్రాగాలి. మోకాళ్ళు వేసి, ఇదిగో కుక్క ఎలాగైతే నాలుకతో నీళ్లు తాగిద్దో అదే రకంగా తాగాలని చెప్పినప్పుడు వారిలో లెక్క ఎంతమంది వచ్చారు అంటే 300 మంది. ఇప్పుడు ఈ 300 మందిని తీసుకొని ఏం చేయాలంటే, దేవుడు గిద్యోనికి ఏమైతే తెలియపరిచాడో దాని ప్రకారం యుద్ధం చేయడానికి బయలుదేరాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎందుకు యుద్ధం? దేనికి యుద్ధం అని అంటే, దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగమైన వారు మిద్యానీయుల చేతిలో అప్పగించబడ్డారు. మిద్యానీయుల చేతిలో నలిగిపోతున్నారు. మిద్యానీయుల చేతిలో క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారి బంధకాల్లో నుంచి ఏం చేయబడాలంటే దేవుని పిల్లలైన వారు విడిపించబడాలి. ఏం చేయాలమ్మా? విడిపించబడాలి. నేటి దినాల్లో విడిపించబడాలంటే ఏం కావాలి? జామీను కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి. ఏం కావాలి? మంచి హోదా కలిగిన వారి సంతకం కావాలి. ఏం కావాలి? ఇంకా వారి సజెషన్స్ కావాలి, వారి సలహాలు కావాలి. ఇంకా అవసరమైతే ఇంకేదన్నా చెయ్యాలి. ఆనాటి దినాల్లో అది కాదు కావాల్సిందే. మరి ఏం చేశారో? చెప్పిన మాట వింటమే. దేవుని పిల్లలైన వారు దేవునికి వ్యతిరేకమైపోయారు, వ్యతిరేకము చేస్తున్నారు. ఇదిగో ఆ యొక్క యోవాషుతో చేసినటువంటి పనులన్నింటిలో కూడా వారు నిమగ్నమైపోయారు.
దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు కట్టారు, వాటికి సాగిలు పడుతున్నారు. అది దేవుడు వద్దని తెలియపరిచినా సరే దేవుని సైతం పక్కన పెట్టారు. అందుకనే దేవుడు ఇప్పుడు గిద్యోను లేవనెత్తాడు. ఆ బంధకాల నుంచి విడిపించాలి, వారిని సన్మార్గంలో నడిపించాలి, వారిని మిద్యానీల చేతుల్లోంచి విడిపించాలని చెప్పి గిద్యోను తీసుకొని లేవనెత్తి గిద్యోనికి సలహా ఇస్తున్నాడు దేవుడు. లే, నీ పక్షాన్ని నేనున్నా, ఆ జనాంగాన్ని ఎంట పెట్టుకుని వెళ్ళు, నువ్వు మిద్యానీలతోనూ అమాలేకులతోనూ నువ్వేం చేయాలి తెలుసా, యుద్ధం చేయాలని చెప్పినప్పుడు యుద్ధం చేస్తామయ్యా, వాళ్ళు చూస్తే ఎంతమంది ఉన్నారు, మేము చూస్తే కొద్ది మందే ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి? లే, నేను చెప్తాను లేకు. అప్పుడు చెప్పాడు. ఏం చెప్పారు అని అంటే చూస్తారా, 15వ వచనం 7వ అధ్యాయం. గిద్యోను గురించి అక్కడ కొంతమంది కలలుగన్నారు. ఆ కల భావాన్ని వింటున్నాడు. గిద్యోను ఆ కల వివరము, దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి రెండి ఎవరి చేతికి అప్పచెబుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము గిద్యోను కలిసి మిద్యానీయులతో యుద్ధం చేయాలి. యుద్ధానికి సిద్ధమవ్వండి, దేవుడు మిద్యానీయులు మీ చేతికి అప్పచెప్పబోతున్నాడు అని గిద్యోను చెబుతున్నాడు దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి. ఓకే, డన్. తిరిగి వెళ్ళి చెప్పి ఆ 300 మందిని చేసి ఒట్టి బోరను, ఒట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ఎవరి చేతికంట, యుద్ధం చేసేటటువంటి ఎంతమంది అయితే 300 మంది ఉన్నారు అంతమంది చేతికి ఏమప్ప చెప్పాలంట, దివిటీని, కుండను, ఇంకా బోరను, ఈ 3 అప్పచెపితే ఎప్పుడైతే గిద్యోను కుండ పగలగొట్టమన్నాడో, ఎప్పుడైతే గిద్యోన్ని దేవుడు బోర ఊదమన్నాడో, ఎప్పుడైతే కాగడాలు పైకి లేపమని ఆజ్ఞ జారీ చేస్తాడో, ఆ చేసే విధానాన్ని బట్టి మిద్యానీయులు ఎవరైతే దేవుడి పిల్లలైన వారికి శోభ పెడుతున్నారో, యుద్ధానికి సిద్ధపడ్డారో, వారందరూ కలిసి ఈ సైన్యాన్ని చూసి పారిపోతారు. ఇప్పుడు మిద్యానీయుల మీద మీరు యుద్ధానికి వెళ్ళొచ్చని దేవుడు చెప్పగా తీసుకెళ్ళిన ఆయుధాలు ఏంటి తెలుసా అమ్మా? ఆయుధాలు ఏం తీసుకెళ్లారు? బోర తీసుకెళ్లారు, కుండ తీసుకెళ్లారు, దివిటి తీసుకెళ్లారు. బోర, కుండ, దివిటి. బోర దేనికనంటే దేవుని యొక్క సువార్తకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు జబ్బదికి స్తోత్రం చెప్పు. కుండ దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో మన గుండెకు సాదృశ్యం. ఎవరి గుండె దేవునికి వ్యతిరేకంగా ఉందో ఆ మోడి బారిపోయిన గుండెను బద్దలు కొట్టాలి, ఆ విరగ కొట్టాలి. అందుకని ఇప్పుడు దేవుని పిల్లలని హింసిస్తున్నటువంటి ఆ మిద్యానీయులకు గుండె పగిలిపోవాలని చెప్పి యోచన చేసి ఇప్పుడు ఏం అప్పచెప్పారు అంటే, ఉట్టి ఖాళీ పాత్రగా ఉన్నటువంటి కుండలని అప్పచెప్పారు. ఇప్పుడు మూడవదిగా ఏముందంటే వాళ్ళ చేతిలో దివిటి ఉందంటే వెలుగు. ఇప్పుడు వెలుగు కావాలి. నువ్వు దేవుని యందు రక్షించబడిన తరువాత ఈ ఖాళీ పాత్రలో ఏముండాలంటే వెలుగు ప్రకాశింప చేయాలి అని యోచన చేసి ఆ వెలుగును తీసుకొని వెళ్ళమన్నాడు, దివిటీలు తీసుకొని వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధపడ్డారో, మిద్యానీయులతో యుద్ధము చేస్తుండగా గిద్యోను తెలియపరిచాడు. గిద్యోనుకు దేవుడు తెలియపరిచి, నేను చెప్పిన సమయాన్ని మీరందరూ కూడా ఏం పలకొట్టాలంట? కుండలు పలకొట్టండి, అందరూ ఒకేసారి బోర్లు ఊదండి, అందరూ ఒకేసారి దివిటీలు పైకెత్తండి అని చెప్పినప్పుడు ఎలాగే అదే రకముగా గిద్యోను ఆ 300 మంది సైన్యము మిద్యానీయుల చుట్టూ ఉండి చెయ్యగా, మిద్యానీయులైన వారు వీరును చూసి వారు భయపడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పటి వరకు భయపడింది ఎవరు?
అప్పటి వరకు హింసించబడింది ఎవరు? అప్పటి వరకు క్షోభ అనుభవించింది ఎవరు? అప్పటి వరకు వ్యతిరేకంగా ఉంది ఎవరు అంటే చూడండి, దేవుని పిల్లలైన వారు. ఇప్పుడు దేవుని పిల్లలైన వారిని చూచి ఎవరు భయపడుతున్నారంటే శత్రు సైన్యం భయపడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. ఈ శత్రు సైన్యమైన మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించటానికి దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. గిద్యోన్ని ఎన్నుకున్న తరువాత చూడండి 8వ అధ్యాయము 22వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు కనుక నీవును నీ కుమారులను మమ్మను ఏలువలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను. దేవుడికి స్తోత్రం చెప్తారా? రెండు చేతులకి స్తోత్రం చెప్తారా? ఏమన్నారయ్యా? దేవుడికి మీరు ఆ మిద్యానీయుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించారు కదా, ఇక మీరే మమ్మల్ని ఏలాలి, మీరే మమ్మల్ని, మీ కుమారులే మమ్మల్ని ఏలాలి. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చెప్పాలి, ఇటు చూడాలి. అప్పుడు అంటాడు, నేను కాదు మిమ్మల్ని ఏలేది, దేవుడే మిమ్మల్ని ఏలేది. కాబట్టి మీ మీద నాయకుడు ఎవరో తెలుసా? దేవుడే. మీ పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరో తెలుసా? దేవుడే అని చెప్పి గిద్యోను సెలవిస్తూ అంటాడు 23వ అధ్యాయంలో చూసినట్లయితే. అందుకు గిద్యోను, చదవండి అమ్మ టక్మని, బైబిల్ తీసి పెట్టుకో, సరిగ్గా కూర్చో. చెప్పాను. మరియు గిద్యోను గనుక అందుకు వారు చెప్పి పరిచి వేసిరి. కర్ణభూషణములు గాకను గొలుసును గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి మరలా ఏం చేశారంటే వీళ్ళు మళ్ళా తప్పిదం చేశారు. శత్రు సైన్యము చేతిలో నుంచి విడిపించినట్టు గిద్యోను మాట మరలా నిర్లక్ష్యం చేసి, గిద్యోను చనిపోయిన తరువాత ఏం చేస్తున్నా తెలుసు? మరలా ఎన్ని సంవత్సరాలు దేవుని పిల్లలైన వారు గిద్యోను హయములో నిమ్మడముగా ఉన్నారంటే 40 సంవత్సరాలు. ఆ దేశం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. దేవుని పిల్లలైన వారు ఎప్పటికప్పుడు లోకంలో పడిపోతున్నారు. దేవుని పిల్లలైన వారు ఎప్పటికప్పుడు పాపంలో పడిపోతున్నారు. దేవుని పిల్లలైన వారు ఎప్పటికప్పుడు దేవుని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని పిల్లలుగా పిలువబడి ఇశ్రాయేలు జనాంగమైన వారు ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి తెలియపరుస్తున్నా, ఈ లోక సంబంధమైన బలిపీఠాల దగ్గరికి వెళ్ళి సాగిలు పడుతున్నారు, వాటి దగ్గర పాపం చేస్తున్నారు, వ్యభిచారము చేస్తున్నారు. అది దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఇష్టత లేక వారిని దండిస్తున్నాడు. ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి గిద్యోన్ని ఎన్నుకున్నాడు. బలహీనుడైనటువంటి గిద్యోను ఇశ్రాయేలు జనాంగాన్ని బలపరచడానికి ఎన్నుకోబడ్డాడు. చూడండి, బలహీనుడైనటువంటి గిద్యోను 300 మంది సైన్యాన్ని పెట్టుకొని మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. దేవుడు బలహీనులను సైతం బలవంతులుగా చేయబోతున్నాడు. నువ్వు ఒక్కదాని అనుకున్నావేమో, నీవు 10,000 మందితో సమానమని నీకు తెలియట్లా. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఒంటరైన వాడు 10,000 మందిలో సమానం అంటున్నాడు. నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, కానీ నువ్వు 10,000 మందితో సమానమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వెలికి తెలియవలసి, గిద్యోను ఒక్కడే అనుకుంటున్నారేమో, కానీ గిద్యోను వెనకమాల ఎంతమంది ఉన్నారు తెలుసా? 300 మంది ఉన్నారు. ఈ 300 మంది సైన్యము 30 లక్షల కంటే ఎక్కువ ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే గిద్యోను ద్వారా దేవుని పిల్లలైన వారిని రక్షించుకోవాలని
గిద్యోని దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తాడు. పరిశుద్ధ లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథములో మనం ధ్యానం చేస్తున్నాం. 8వ అధ్యాయములో ఈ గిద్యోను, యోవాషు కుమారుడు గిద్యోను మహావృద్ధుడై చనిపోయెను. అతను తన తండ్రి అయినటువంటి యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. అంటే 40 సంవత్సరాలు దేవుని పిల్లలైన వారికి నెమ్మది కలగజేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగంలో భయాన్ని పోగొట్టాడు. 40 సంవత్సరాలు దేవుని పిల్లలైనటువంటి వారితో సహవాసం చేయించాడు. దేవుని ఆరాధించే విధముగా వారిలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన బలిపీఠాలన్నీ కూడా కూలద్రోయబడ్డాయి, పడద్రోయబడ్డాయి, విరక్కొట్టబడ్డాయి. అయినా సరే వారి హృదయాల్లో ఉన్నటువంటి వాటిని తీయలేకపోతున్నారు. పైకి మాత్రం తీసేస్తున్నారు కానీ హృదయములో ఉన్నటువంటి ఏమి కూడా చెప్పండి తీయలేకపోతున్నారు. ఇప్పుడు మనం తీయాల్సింది పైని కాదు, హృదయములో ఏం పెట్టుకున్నావో దానిని తీసిపడే. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కృపా సత్య సంపూర్ణ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. గిద్యోను న్యాయాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. బలహీనుడైన గిద్యోను బలవంతుడిగా చేయబడ్డాడు. బలహీనుడైన గిద్యోను దేవునికి అవసరం వచ్చింది. బలహీనుడైన గిద్యోను గోధుమలు దొల్లగొట్టుకుంటూ మరుగు చేయబడిన వాడు బయటికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు మరుగు చేయబడుతున్నావేమో, కానీ ఒకానొక దినాన్ని వెలుగులోకి రాబోతున్నావు. బలవంతులను సైతం దేవుడు బలహీనులుగా చేయబోతున్నాడు. బలహీనులను సైతం దేవుడు బలవంతులుగా చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు అనుకుంటావు నేను బలహీనుడిని, నేను బలహీను అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా బలవంతుడివే. దేవునికి స్తోత్రం చెప్పు, 2 చేపలకి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం వేళ మీకు తెలియపరిచేమంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మనుష్య గోత్రములో ఉన్నటువంటి గిద్యోను తన యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారం ముందడుగు వేసి దేవుని పిల్లలైన కాపాడుకున్నాడు. 40 సంవత్సరాలకి నెమ్మది కలగజేశాడు. 40 సంవత్సరాల వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆ తరువాత గిద్యోను వృద్ధుడై చనిపోయెను, తన తండ్రి సమాధిలో పాతి పెట్టబడినని తెలియపరుస్తున్నమాట. ఇప్పుడు నిన్ను విడిపించే నాయకుడు, నిన్ను రక్షించే న్యాయాధిపతి, నిన్ను కాపాడే న్యాయాధిపతి, ఏమండి బలహీనతలో నుంచి బలాన్ని కలగజేసే న్యాయాధిపతి, మరుగ్గా ఉన్న నిన్ను లోకంలోని వెలుగులోని తీసుకొచ్చే న్యాయాధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్పు. నిన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు మరుగు చేయబడి ఉన్నావేమో, ఇగో లోకంలో ఇగో దూరముగా ఉన్నావేమో, ఇదిగో నిన్ను కడగా ఉంచారేమో, కానీ ప్రభువు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కానీ కాదండి. బలహీనులను సైతం దేవుడు బలవంతులుగా చేయటానికి, నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను రక్షించుకోవటానికి, తన వెలుగును నీ మీద ప్రకాశింప చేయటానికి, 3 బారిన హృదయాలను చిగురింప చేయటానికి ప్రభుని యేసుక్రీస్తు పరమను విడిచి భూలోకానికి వచ్చారు. పరమను విడిచి భూలోకానికి వచ్చే ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించారు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను కాపాడుకోవాలని, ఆయన నిన్ను రక్షించుకోవాలని నీ కొరకు ప్రాణం పెట్టాడండి. నీ కొరకు రక్తాన్ని చిందించాడు. నీ కొరకు కలువరిశిలో బలియాగమయ్యారు. నువ్వు గ్రహిస్తున్నావా? హేళనగా అనుకుంటున్నావేమో, దేవుడు అంటే హేళన చేస్తున్నావేమో. నేను ఎరిగిన దేవాది దేవునికి లోకమాలిన్యం లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థవంతుడు, చెడుతరమును విసర్జించిన వాడు. మీలో ఎవడైనను నాలో పాపమును స్థాపింపగలరని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఆయనలో ఏ మచ్చ లేదు, ఆయనలో ఏ డాగు లేదు, ఆయనలో ఏ కళంకము లేదు. ఆయన సర్వలోకానికి సృష్టికర్త ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమండలాన్ని నుంచి పరమండలానికి వెళ్ళాలంటే ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా సాధ్యము కాదు తెలియపరుస్తున్నారు. కాబట్టి విద్యానీయుల చేతిలో నుంచి, అపవాది బంధకాల్లో నుంచి,
చీకటి బిలాములో నుంచి ఇదిగో దేవుని పిల్లలైన వారు రక్షించబడాలని దేవుడు గిద్యోని పంపించాడు. అదే రకముగా ఈ లోకంలో నుంచి నిన్ను రక్షించాలని, అదే విధంగా ఈ లోకంలో నిన్ను కాపాడాలని, నీకు రక్షణ భాగ్యం కలిగించాలని పరమండలం నుంచి భూలోకానికి ప్రభువు యేసుక్రీస్తు వారిని పంపించారు. క్రీస్తు నీకు రక్షకుడుగా ఉన్నాడు. క్రీస్తు నిన్ను తన విలువైన రక్తము చేత నిన్ను కొన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, గిద్యోను దేవుని పిల్లలైన వారిని రక్షించి మిద్యానీయుల చేతిలోంచి విడిపించి తను 40 సంవత్సరాల వారికి నెమ్మది కలగజేశాడు. వృద్ధుడై తుది శ్వాస విడిచాడు. నీవు తుది శ్వాస విడిచే లోపే నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడాలి. రక్షణ లేకుండా ఉన్నారేమో, పాప బంధకాల్లో బంధించబడ్డారేమో, ఇగో లోక సముద్రంలో ఉన్నట్టు లోకంలో ఉన్న వాటికి సాగిలి పడుతున్నారేమో, వాటి నుంచి వారిని వేరు చేసి ప్రత్యేకపరిచి దేవునికి దగ్గర చేస్తే దేవుడు వారిని ఏం చేస్తా తన సురక్తము చేత కడిగి తన సొంత కుమారుడుగా, తన సొంత కుమార్తెగా ఆయన ఏర్పాటు చేసుకొని నీకంటూ ఒక ప్రాధాన్యత ఇస్తాను ప్రభు పెడితే నీకు వస్తున్నాం. దేవుడు కొంతమంది తన వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.